సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి, ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నీ మీద కోపంగా వచ్చానమ్మా, ఈరోజు నీ మీద కోపంతో ఉన్నాను. ఎన్నిసార్లు చెప్పాను నీకు, అయినా విన్నావా? లేదే. ఈరోజు నీ మీద కోపంతో వచ్చాను నీ దగ్గరికి. ఈ ఒక్కటి నీకోసమే తల్లి, ఇది విని తీరాల్సిందే అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారు, ఎందుకు కోపంగా ఉన్నారు మన మీద అనేది ఆయన మాటల్లోనే విన్నామా. బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి నేను ఎన్నోసార్లు నీతో చెబుతున్నాను, నువ్వు ఏం చేస్తావో అదే నీకు తిరిగి చెందుతుంది అని. ఎన్నిసార్లు చెప్పినా సరే సరే అని ఏదైనా ఎవరైనా అన్న వెంటనే కోప్పడేస్తున్నావమ్మా. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకి బుద్ధి చెప్పాలి, పగ తీర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నావు. నీ బాబా నేను ఉన్నాను కదమ్మా, అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పినా నువ్వు ఏదో ఒకటి పొరపాటు అనేది చేస్తూనే ఉన్నావు కదా. ఇప్పుడు నీ బాబా కోపంగా ఉన్నాను తల్లి, నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ మార్చుకుంటావో అప్పుడే నీ జీవితం బాగుంటుంది. నిన్ను మోసం చేసేవారు ఉంటారు కానీ వాళ్ళని ఏమీ చెయ్యలేవు. నిన్ను మోసగించినా సరే నీ బాబా నిన్ను కాపాడుకుంటాను. ఏదో ఒక విధంగా నిన్ను మోసగించిన వాళ్ళకు బుద్ధి చెబుతాను. ఒక్క విషయం గుర్తించుకో బిడ్డ, నాకు ఏమీ జరగదు అని నమ్మకంగా నువ్వు ఉన్నావు అంటే నీ జీవితం అంతా మారుతుంది. నువ్వు ఇప్పుడున్న పరిస్థితి అంతా మారుతుందమ్మా. నీ అంచనా విధానం నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. నీ ఆలోచనలు నీ పనిని బట్టే ఉంటుందమ్మా. ఇది అర్థం చేసుకో. నీకు మంచి చెప్పే నీ బాబా అప్పుడప్పుడు మర్చిపోతున్నావు కదా, అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నావు, మొక్కుతున్నావు. కానీ నీకు వ్యతిరేకంగా ఏదైనా జరిగినప్పుడు నా మీద కోపం తెచ్చుకుంటున్నావు. ఎందుకు తల్లి? ఆ కోపం ఎందుకు, ఆవేశం ఎందుకు చెప్పు? ఒక్కసారి జరిగిపోతే ఇక దాని గురించి ఆలోచించడం అనవసరం బిడ్డ. ఎందుకంటే జరిగింది జరిగిపోయింది. దాన్ని తలుచుకుంటే నీ మనసు కోపం, పగ ఇలాంటివన్నీ పెరిగిపోతాయి నీ మనసు నిండుగా. తప్పితే ఏమీ ఉండదు బిడ్డ. దీనితో పాటు భవిష్యత్తు కూడా పాడైపోతుందమ్మా. అదే నా బాధ బిడ్డ. ఏదైనా జరిగిందంటే దాన్ని తలుచుకొని ఆవేశం తెచ్చుకుంటున్నావు. అది నీ జీవితాన్ని బాధిస్తుంది. అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దమ్మా. అన్నిటినీ విసిరి పారేసి నీ జీవితం అద్దంలా అందంగా ఉంటుంది. అలా బాగుండేలా నేను చూసుకుంటాను తల్లి. ఎవరైనా ఆపద కష్టం అని వచ్చారంటే వెంటనే వెళ్ళి చూడు. బాగా ఉన్నవారు పిలిచారంటే వెళ్ళాలా వద్దా అని ఆలోచించు. లేని వారికి నీ అవసరం ఉంటుంది, ధనవంతులకి నీ అవసరం ఏం ఉంటుంది చెప్పు. కానీ వాళ్ళకై వాళ్ళు గట్టిగా పిలిస్తే వెళ్ళు, అప్పుడే నీకు మర్యాద దక్కుతుంది బిడ్డ. కష్టంలో ఉన్నవారికి కాస్త సహాయం చెయ్యకపోయినా, నువ్వు డబ్బు సహాయం చెయ్యకపోయినా మాట్లాడే మాట సహాయం చెయ్యి. చెడును ఎదిరించాలి, మంచిని ప్రోత్సహించాలి. ఏదో ఒకటి చెయ్యకపోతే పక్కకు తీసుకుపోవడమే మంచిది. ఏం చేయాలో తెలియని వారికి అదే చేస్తాను. ఎక్కువ డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు కానీ పాపం మాత్రం సంపాదించకు. సముద్రంలాగా గంభీరంగా ఉండు. సముద్రం ఎప్పుడైనా నిశ్శబ్దంగా ఉంటుందా చెప్పు? అలల శబ్దంతో ఉర్రూతులుగిపోతూ ఉంటుంది. సముద్రం ఎలా అయితే ఉర్రూతులుగుతుందో నువ్వు కూడా నీ మనసులోని ఆలోచనలు ఏవైతే ఉంటాయో దాన్ని సాధించవచ్చు అనే నువ్వు నిరూపించు తల్లి. పోగొట్టుకున్నది అంతా తిరిగి తెచ్చుకోవడానికి నీకు మంచి కాలం వచ్చిందమ్మా. అది సంపదైనా సరే, బంధుత్వమైనా సరే, పోగొట్టుకున్నది నీ దగ్గరకు వచ్చే చేరుతుంది, నీకు దక్కుతాయి. నా మీద నమ్మకం ఉంచు. అన్నీ నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నీ బాబాని నేను చేస్తానమ్మా. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అవన్నీ వస్తాయి బిడ్డ. ఎవరి దగ్గర కూడా నువ్వు ఎదురు చూసి చెయ్యి చాపాల్సిన పని లేదు. అప్పుడే ఏదైనా పోగొట్టుకునే సందర్భం అనేది రాదు. నువ్వు పోగొట్టుకున్న
దానికోసం ఆశపడింది. రాని దానికోసం నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు తల్లి. నీ కోసం నీ బాబాని నువ్వు ఆశపడింది అంతా నీకు అందేలా చేస్తానని చెప్పాను కదా. నమ్మకంగా ఉండు బిడ్డ. నీ సాయి నీతో ఉండగా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు తల్లి. అంతా మంచిగా జరుగుతుంది. మంచే తలువు తల్లి. నీకంతా శుభమే జరుగుతుంది బిడ్డ. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు దిగులెందుకు బిడ్డ. సర్వేజన సుఖినో భవ.